నార్మల్ గా ఒక మనిషి చేసే పొరపాటేంటో తెలుసా? తనని తక్కువగా చూసే వాళ్ళ దగ్గరే తన వర్త్ ఏంటో నిరూపించుకోవాలనుకోవడం. అరే అసలు వాళ్ళకు నువ్వంటే ఇష్టమే లేదు, అలాంటప్పుడు నువ్వు ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. ఎప్పుడూ మారని మనుషులకు, ఎప్పటికీ పరిష్కారం లేని గొడవలకు ఎంత టైం ఇస్తామో అంత మనశ్శాంతిని కోల్పోతాం. నీ విలువ తెలియని వాళ్ళను సాటిస్ఫై చేయాలనే ప్రయత్నాన్ని మానేయ్. నిన్ను అర్థం చేసుకోలేని చోట నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలిసిన చోట నువ్వు మాట్లాడకపోయినా నీ ప్రజెన్స్ చాలు. మనసుకు బాధ కలిగించే దానికంటే మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్. కొన్ని బంధాల నుండి, కొన్ని మాటల నుండి, కొన్ని చోట్ల నుండి దూరంగా వెళ్లడమే మంచిది. ఇది ఓటమి కాదు, నీ గౌరవాన్ని కాపాడుకోవడం. వాకింగ్ అవే ఈజ్ నాట్ ఏ వీక్నెస్, ఇట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. నేను చియా గింజలు నీటిలో జెల్లా మారి నిన్ను గంటల పాటు నిండుగా ఉంచుతాను. గుండెకి మేలు, గట్ క్లీన్, ఎముకలకు బలం. రోజుకు 1 చెంచా చాలు. శరీరం సూపర్ పవర్. మేము పంకిన్ సీడ్స్. ప్రతి ముక్కలో జింక్, మెగ్నీషియం, ప్రోటీన్ ఉన్నాయి. మేం నీ రోగనిరోధక శక్తిని, నాడులను, కండరాలను బలపరుస్తాం. చిప్స్ బదులు నన్ను స్నాక్ గా తిను. నీ శరీరం నీకు థాంక్స్ చెబుతుంది. నేను నువ్వులను. ఎముకలకు కాల్షియం, రక్తానికి ఐరన్, యవ్వనానికి యాంటీ ఆక్సిడెంట్లు, రోజువారీ మినరల్స్ ఈజీగా ఇస్తాను. నేను ఆవిస గింజలను. గుండెకు హెల్దీ ఫ్యాట్స్, గట్కు ఫైబర్, రక్తనాళాలకు శుభ్రత. రోజు 1 చెంచా చాలు. ఆరోగ్యం స్మూత్ గా సాగుతుంది. చిన్న గింజలు, పెద్ద ప్రయోజనాలు. స్మార్ట్ గా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకా తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి. சின்ன சின்ன தொட்டில் கட்டி அம்மா சொல்லும் மாறிடாரோ இசைதானே, ஓ இசைதானே. ஆணும் பெண்ணும் கட்டில் கட்டி ஆசமிட்டு கட்டுறதும் இசைதானே, ஓ இசைதானே. ஆறு மனமே யாரு, இங்க அனைத்தும் அறிந்ததாரு. వేళలో మాటలెందు కమ్మడు, ముద్దు పూజ మానితే మొరలు వినడు కాముడు. మొదలు పెడితే ఆగలేను రాచా గుమ్మడు. పుంజు బాగుంది, కూసే కూత బాగుంది, దొంగ చాటుగా పెట్టి ముద్దు బాగుంది, ముద్దు తోడుగా వచ్చి కౌగిలి ఎంత బాగుంది. You know what is a complete waste of time? Explaining yourself to somebody who's committed to misunderstanding you. You don't need to correct every false story told about you. Don't waste your time trying to change the minds of people who've already decided that you are the villain in the story they created. Because the people who really care about you, they know the truth. And the people who don't, they do not care enough to know the truth or to understand. Your peace is more worth than those versions of you which do not matter. నేను అందరికి ఏం చెప్తానంటే జ్యోతి, సాలరీ ఈజ్ ఏ స్లో పాయిజన్. ఇట్ ఈస్ ఏ పాయిజన్ దట్ కార్పొరేట్స్ హ్యావ్ ఇన్వెంటెడ్. మీరు ఒక మంచి ఎంబీఏ, ఇప్పుడు మీ సిస్టర్ ఎంబీఏ చేసుకుని అంత చదువుకొని అంత చేసింది, ఆమెకి ఏం చేస్తారు? 30,000 నెలకు సాలరీ ఇస్తారు, 35,000. ఆ పాయిజన్ కి జనాలు యూజ్ టు అయిపోతారు. ఆ 35,000 రాగానే ఓ బైకో, ఏదో పర్సనల్ లోనో, బజాజ్ ఫైనాన్స్ లోనో ఈఎంఐ తీసుకుంటారు. ఆ ఈఎంఐ లో 10,000 ఇది కట్ అయిపోతుంది. అరే ఇంకా జాబ్ లేకపోతే అది ఈఎంఐ కట్టలేం కదని మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. సాలరీ 60,000 అయింది అనుకోండి, ఒక అపార్ట్మెంట్, ఒక కార్ కొన్నారు అనుకోండి, ఆ ఈఎంఐ ఇంకా నెక్స్ట్ 5 years లాక్ చేసేస్తారు. అందులో ఒక్కసారి ఆ ట్రాప్ లో పడిపోయామనుకోండి, you will just keep going deeper and deeper into the trap. ఇంకా బయటికి రాలేరండి జనాలు. అది ఎప్పుడు అర్థం అవుతుంది అంటే ఒక 15-20 years ఎక్స్పీరియన్స్ అయ్యి, when you look back into your life, you will see మీరు ఏం చేశారు అని ఇన్ని రోజులు. అంటే ఎవరి కోసమో హార్డ్ వర్క్ చేసి, ఎవరికో సంపాదించి మీకు ఇచ్చిన కొంత శాలరీలో ఒక 2 bedroom 3 bedroom అపార్ట్మెంట్, ఒక కార్ కొనుక్కొని ఇదే లైఫ్ అనుకుంటారు. దట్ ఈస్ ద వర్స్ట్ ట్రాప్ అండి. మీరు కూడా పాస్వర్డ్లు మర్చిపోతూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది, సేవ్ చేసుకోండి. మీ జీమెయిల్ పాస్వర్డే కాదు, ఇంకా చాలా పాస్వర్డ్లు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా?
ముందు మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అందులో గూగుల్ ఓపెన్ చేయండి. అక్కడ గూగుల్ పైన క్లిక్ చేశాక ఆటోఫిల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆటోఫిల్ పైన క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఆ పాస్వర్డ్ మేనేజర్ లో మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్లు అన్ని కనిపిస్తాయి. గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్సెట్రా అన్ని. మీరు ఏ పాస్వర్డ్ చూడాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేస్తే ఐడి అండ్ పాస్వర్డ్ రెండు ఓపెన్ అవుతాయి. ఇక్కడ హైడ్ అయిన పాస్వర్డ్ ని ఐ బటన్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. సో వెంటనే ఈ వీడియోని మీ మతిమరుపు ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. నవ్వద్దు, మా ఆయన ఏమన్నా తిట్టినా సరే నవ్వద్దు. చెరి ఏం చేస్తున్నావు? ఇంట్లోన్నావా? ఓకే, ఐ లవ్ యూ చెరి. ఐ లవ్ యూ అరుణ్. ఓకే బుజ్జి, ఐ లవ్ యూ. లవ్ యూ. హలో హలో అశోక్, ఐ లవ్ యూ. హలో నాన్న, కాలేదు. ఐ లవ్ యూ. అయిందా? బాగైందా? హలో, ఎక్కడున్నా? ఓకే, ఐ లవ్ యూ. చిటికలే. లవ్ యూ బాబు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ చెప్పు మస్కర్ మర్యాదగా. లవ్ యూ టే చెప్పు బా. కాలేజ్ లో అనుకున్నాంలే, చెప్పు నువ్వు. ఇంకా చెప్పనంటే చెప్పు, నా పరువు తీయొద్దు. పక్కన తోక తగిలించు, ఎలా తగిలిస్తావుగా. కొంచెం గట్టిగా చెప్పు. చెప్పవే. లవ్ యూ పింకీ, లవ్ యూ టూ పింకీ. థాంక్స్, నమస్తే. మీరు సిగ్గుపడకండి. హలో, ఐ లవ్ యూ టూ. ఈ వీడియోలో కనిపిస్తున్న హీరోయిన్ అండ్ మోడల్ చాలా అందంగా ఫిట్ గా ఉంది కదా. ఈ 42 ఏళ్ల హీరోయిన్ వచ్చేసి రీసెంట్ గా హార్ట్ అటాక్ తో చనిపోయింది. రోజు హెల్తీ ఫుడ్ తింటూ జిమ్ చేస్తూ ఫిట్ గా ఉన్న హీరోయిన్ కి హార్ట్ అటాక్ వస్తే, హార్ట్ అటాక్ వచ్చేసి ఎవరికైనా రావచ్చు. హార్ట్ అటాక్ వచ్చే ముందు మన బాడీ 7-8 రోజుల ముందే మనకి సిగ్నల్స్ అయితే ఇస్తుంది. వాటిని మనం లైట్ తీసుకుంటాం. ఫస్ట్ సిమ్టమ్, మనం ఏ పని చేయకపోయినా సరే మనకి ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. సెకండ్ సిగ్నల్, అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్, లెఫ్ట్ హ్యాండ్ లో ఎక్కువగా పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. వీటితో పాటు 2 డేంజరస్, దవడ నొప్పి రావడం. థర్డ్ సిగ్నల్ వచ్చేసి మన చెస్ట్ బరువుగా ఉండడం, అలాగే మన చెస్ట్ మీద ఎవరైనా బరువు పెట్టినట్లు అనిపించడం. వీటిలో ఏ ఒక్క సిమ్టమ్ మీకు కనిపించినా గానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో వచ్చేసి ఒక్కరి ప్రాణాలైనా కాపాడొచ్చు కాబట్టి ఇప్పుడే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని రీషేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు ఆ పిల్ల ఏం మాట్లాడుతుంది నాకేం అర్థం అవుతలేదు. అదే నాతో ఎవరు మాట్లాడట్లేదు, నేను వస్తుంటే దూరం వెళ్ళిపోతున్నారు, నాకు మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్తుంది. అవునా? ఇప్పుడు నేనేమన్నాను? పెళ్ళని చెప్పిన మాట అయితే అర్థం కాదు కానీ ఊళ్ళో ఆడవాళ్ళ బాధలన్నీ అర్థమైపోతాయి మా ఆయనకి. బ్రో, చిన్న మ్యాజిక్ కావాలంటే చెక్ చేసుకో. మీ మమ్మీ నేమ్ లో లాస్ట్ లెటర్ తీసుకో. లాస్ట్ లెటర్ తోని ఒక కంట్రీ నేమ్ అనుకో. ఓకే, కంట్రీ అనుకున్నావా? ఇప్పుడు ఆ కంట్రీలో లాస్ట్ వర్డ్ తీసుకో. మళ్ళీ లాస్ట్ వర్డ్ తో ఒక ఫ్రూట్ నేమ్ అనుకో. ఈసారి ఫ్రూట్ అనుకున్నావా? ఇప్పుడు ఆ ఫ్రూట్ లో మళ్ళీ లాస్ట్ వర్డ్ తీసుకో. లాస్ట్ వర్డ్ తీసుకొని
దాంతో ఒక బర్డ్ నేమ్ అనుకో, పక్షి, బర్డ్ అనుకున్నావా? ఇప్పుడు ఆ బర్డ్ ఎలా ఫ్లై చేస్తుంది, ఎలా హంట్ చేస్తుంది అనేది ఒకసారి ఊహించుకున్నావా? అలాగే ఇప్పుడు ఒకసారి నేను చెప్పబోయే ముందు ఆ బర్డ్ స్పెల్లింగ్ ఒకసారి అనుకోని నువ్వే ఒకసారి స్పెల్ చేసుకో గట్టిగా. ఓకే, ఇప్పుడు నేను చెప్తా ఏ బర్డ్ అనేది. ఒకవేళ నేను చెప్పేది కరెక్ట్ అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపో. ఓకే, నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఇప్పుడు ఈగల్ లేదా ఓల్ అని అనుకుంటున్నావు అని నేను అనుకుంటున్నా. ఓకే, కరెక్ట్ అయితేనే ఫాలో కొట్టు. కరెక్టేనా? ప్లీజ్ అన్న చంపక నాన్న, ప్లీజ్ అన్న నన్ను చంపకన్నా, ప్లీజ్ అన్న నన్ను చంపకన్నా. ఈరోజు ఒక్కరోజు వదిలేసాను. కొంచెమైనా పిల్లలు చంపుతా అంటున్నా? అరే నీకు తెలియదు. ఎట్లా చంపుతాడో చూస్తా నేను కూడా. ఎట్లా చంపుతావు? చూడు ఎట్లా చంపుతా. నువ్వు చెప్పినా కూడా చంపేసిండు అది నన్ను. ఏంటిది లూడోనా? పాలున్నాయి పోయి మీద బంద్ చేసేస్తా. హలో చాట్ జీపీటీ, నాకు అర్జెంటుగా ఒక 10 నాన్ వైలెంట్ ఐడియాస్ కావాలి. ఐడియా ఎలా ఉండాలంటే దెబ్బ తగలొద్దు కానీ నొప్పి రావాలి, కింద పడొద్దు కానీ కాలు విరగాలి. ఇలాంటి ఐడియాలు ఏదన్నా ఉంటే పంపించు. ఎందుకంటే మా హస్బెండ్ నన్ను పెళ్లి చేసుకున్నాడో ఆ ఫోన్ని పెళ్లి చేసుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్జెంటుగా ఇప్పుడు ఆయన ఫోన్ పక్కన పెట్టి నా దగ్గరికి రాకపోతే పెద్ద గొడవ అవుతుంది. థ్యాంక్ యూ. శాంతి, సినిమాకి వెళ్దామా? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रख। అవన్నీ చదువుతున్నావు కదా, నీకు క్వశ్చన్స్ ఓకేనా? ఏం లేదు, సింపుల్ క్వశ్చన్స్. ఈ పప్పుని ఏమంటారు? ఇడ్లీ చేసే పప్పు, ఇడ్లీ దోశ చేసే పప్పు. అవునా? వావ్. ఇది పప్పు చేసే పప్పు, పప్పు చేసే పప్పు. వండర్ఫుల్. ఇది ఫ్రైడే పప్పు, ఫ్రైడే పప్పు. ఏంది? ఫ్రైడే చేస్తారా పప్పు? ఎందుకు ఫుడ్ సాటర్డే చేయొద్దా? లేదు మమ్మీ, టమాటాలు అవన్నీ ఏమి వేయకుండా చేసే పప్పు అది. మమ్మీ టమాటాలు అవన్నీ ఏమి వేయకుండా చేసే పప్పు అది. ఇదేంటిది? తాలింపు వేసే పప్పు. వండర్ఫుల్. ఇది పెసరపప్పు. తెలుసు, నాకు అన్ని తెలుసు. వండర్ఫుల్. చూడండి సార్ ఎట్లుంటది పెళ్లి చేసుకుంటే. అట్లేం లేదు, నాకు అన్ని తెలుసు. వంట వచ్చా రాదా? ఏం పప్పు అంటే అన్ని పప్పులే. నువ్వే ఇంతనా ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? గర్ల్స్ పీరియడ్స్ డిలే అయ్యే పిల్స్ వేసుకుంటే ఇలా జరుగుతుందా? డాక్టర్ వివేకానంద్ ఈయన వాస్కులర్ సర్జన్. 18 years ఓల్డ్ గర్ల్ తన ఫ్రెండ్స్ తో ఎమర్జెన్సీ కండిషన్ లో ఈయన దగ్గరకు వచ్చింది. 3 రోజులు కంటిన్యూగా హార్మోనల్ పిల్స్ వేసుకుంది. దీని వల్ల పీరియడ్స్ రాకుండా అంటే డిలే అవ్వడానికి. బై దట్ మన ఇంట్లో జరిగే పూజలో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే డాక్టర్ గారు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి కాల్ చేసి తనని అడ్మిట్ చేయాలి, తన కండిషన్ అస్సలు బాగోలేదు, చాలా సీరియస్ అని చెప్పారు. అమ్మాయి పాదాల నుంచి టిల్ థైస్ వరకు మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం వాళ్ళ మమ్మీ ఇప్పుడు వద్దంటుంది, ఫ్రీ అయ్యాక మళ్ళీ చూపించుకుంటాము అని అన్నారు. సేమ్ నైట్ అమ్మాయికి సీరియస్ గా ఉందని డాక్టర్ గారికి కాల్ వచ్చింది.
ఆ కాల్ వచ్చిన కొద్దిసేపటికే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయికి బ్లడ్ క్లాటింగ్ అయింది. ఆ సిచ్యువేషన్ ని డీప్ వెయిన్ థ్రంబోసిస్ అంటారు, DVT. మన కంట్రీలో 39.9% ఆఫ్ గర్ల్స్ ఇంట్లో పూజలు ఉండడం వల్ల, ట్రిప్స్ వల్ల, ఫంక్షన్స్ వల్ల ఈ పీరియడ్స్ డిలే పిల్స్ ని వాడుతున్నారు. 70.2% పీపుల్ పీరియడ్స్ టైమ్ లో వచ్చే బ్లడ్ ని అన్హైజీన్ అని నమ్ముతారు. 40.2% ఆఫ్ గర్ల్స్ కూడా దీన్ని ఇంప్యూర్ గానే నమ్ముతున్నారు. దీన్ని ఇలా చేసింది ఎవరో, ఎందుకో నీకు తెలుసా? మూఢనమ్మకాలా? ఎందుకు? ఎవరు? ఫాలో, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్ లో చూడండి. Let's do shapes today. Yeah, let's do it. ఫస్ట్ చూడు. మా మ్యామ్ రోజు ఎగ్ తినమని చెప్పింది. ఇప్పుడు అది ఎగ్ అనా? Of course. It's an egg. It's an egg. ఓవల్ అంటారు. Okay. Okay. నెక్స్ట్ చూడు. అదేంటి స్క్వేర్ వంగిపోయింది? స్క్వేర్ పారలలోగ్రామ్ అంటారు. ఓకే. ఓకే. నెక్స్ట్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్. ఏంటిది? ఇట్స్ కాల్డ్ ట్రెపిజాయిడ్. ఏంటి ట్రెపజాయిడా? ఆ పేరు నాకు తెలియదు. చెప్పను. అరే బాహు, నీకు అసలు ఒక్క షేప్ అన్నా తెలుసా? చెప్పు. తెలుసు. చెప్పు. దీపు. సరాంగేనా అంటే? కొరియన్ స్టైల్ దీపు. ఇది తెలియట్లే. ఫర్ అవర్ జనరేషన్, నాట్ ఫర్ యూ. అయిపోయి. హాయ్ సార్, రండి కూర్చోండి. లేడీ డ్రైవరా? ఓకే సార్ ఓటీపీ 2523. సరే, ఏమనుకోకపోతే ఒక కాల్ చేసుకోవచ్చా? షూర్. హలో నాన్న, ఫస్ట్ గేర్ ఎక్కడ ఉంటుంది నాన్న? సార్ ఒక 5 minutes లో వెళ్ళిపోదాం సార్. ఎక్కడికి పైకండి? కాదండి, వద్దులండి, డోర్ రావట్లేదు ఏంటండి? సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, నేను తీసుకెళ్తాను సార్. డోర్ రావట్లేదు ఏంటండి? సార్ ప్లీజ్ ఒక్క కాల్ చేసుకోవచ్చా? ప్లీజ్ ఒక్క కాల్. హలో నాన్న, ఈ డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు నాన్న, లాక్ అయిపోయి. అన్లాక్ చేయడం ఎలాగా? పెళ్లి కాలేదు ఇంకా. ఓకే. మేడం, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, మమ్మల్ని తీపండి మేడం. నేను తీసుకెళ్తాను. Hello, police! Please come arrest my dad. He's ignoring me, and the new baby has taken my place. Please. Oh, sweetheart. Oh no, Mom! Who is this? This is your baby brother, sweetie. Send him back. He's staying. He doesn't bite. Who's your favorite? Mommy. Or daddy? My daddy is like Wallet. Did you call the police, buddy? Yes, Mommy ate my ice cream. Take me to jail. Oh, man. Come here, little man. You're safe. It's okay. అత్త, ఈ డ్రెస్ చూడు ఎంత బాగుందో. కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చెయ్యి. ఎంత ఉంటుంది? 1000-1500 ఉండొచ్చు. 10,000 డ్రెస్ ఇది. ఎక్కడ కొన్నావు? ఎవడో నేను మోసం చేశాడు. ఇది 10,000 ఏంటమ్మా? మొన్న నీ కూతురు పండక్కి పెట్టి నాకు 10,000 అని చెప్పింది. మా అమ్మాయి పెట్టిందా? అవును. ఏది ఒకసారి వర్క్ ఏంటి చూస్తాను. ఓ, ఇది జర్దోసి వర్క్. అక్కడ లోకల్గా వాళ్ళు హోమ్ మొత్తం చేతులతోనే చేస్తారు, ఇళ్లలోనే చేస్తారు. ఓ, ఇది 10,000 కూడా రాదే. ఇది నేను దూరంగా చూసి ఏదో అనుకున్నా, చేతితో చేశారమ్మా. మంచి వర్క్ రాదు మరి 10,000 కూడా. దానికి తెలిసిన వాళ్ళు ఉన్నారుగా, ఇచ్చుంటారు. 10,000కి ఇచ్చుంటారు. 10,000కి ఇచ్చుంటారమ్మా. Daddy, wait! This one extra. Oh my goodness! No more babies, okay? Mama, can you sleep by yourself? Why, sweetie? Because you grew up.
I'm small. I need daddy. So, Mama, big girl, go sleep over there. What happened, Daddy? I'm in love With who? with mommy. Oh. You must cry more. Daddy, I need to tell you something. What is it? I have a boyfriend. When? This morning, Jack kissed me. Why didn't you say no? Because he's cute. What is it? That's our wedding, sweetheart. You did a wedding without me? Sweetie, you weren't You born did yet. a wedding for me. I'm part of this family too. We need to do another wedding with me. బ్రో నీ లైఫ్ లో ఏం నడుస్తున్నది? నా లైఫ్ లో ఏం నడుస్తున్నదో నాకే అర్థం కాకులేదు. ఏమి ఎంటికెళ్ళి పోతున్నాయని టెన్షన్ తీసుకుంటే డాక్టర్ అన్నాడు నువ్వు టెన్షన్ తీసుకున్నడికే ఎంటికెళ్ళి పోతున్నాయని. పైసలు కావాలంటే చదువుకోలా, కానీ చదువుకోతందుకు పైసలు కావాల. ఏదైనా ప్రాపర్టీ కొందామని బ్యాంక్ లా లోన్ తీసుకోతందుకు పోయినా బ్యాంక్ కూడా అంటున్నాడు నీ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉంటేనే లోన్ ఇస్తా అంటుండు. నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దోళ్ళ లగ్గాల ఏటి, నేను ఇప్పుడు పెద్దగా అయినా చిన్నోళ్ళ లగ్గాలు అవుతున్నాయి. నాకు జాబ్ ఇవ్వాలని ఉన్నది, కానీ కంపెనీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. నాకు ఎక్స్పీరియన్స్ కావాలంటే కంపెనీ వాడు జాబ్ ఇస్తలేడు. నిన్న ఆధార్ కార్డు చేతందుకు అని పోతే ఫోన్ నంబర్ ఉంటేనే ఆధార్ కార్డు వెళ్తా అన్నాడు. సిమ్ కార్డు కోసం అని పోతే ఆధార్ కార్డు ఉంటేనే సిమ్ ఇస్తా అంటున్నాడు. నేను అనుకుంటున్నా పైసలతోనేమన్నా వేద్దామని, కానీ పైసలు అంటున్నాయి నువ్వేమన్నా వేస్తేనే నేను నీ దగ్గరకు వస్తా అంటున్నాయి. ఎంత ప్రేమతో పిలిచారు కదా నాన్న. నాన్న 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 నాతో మాట్లాడలేడు. నాన్న వర్క్ లో ఉన్నాడు. మీటింగ్ అయిపోయాక అప్పుడు నీతో మాట్లాడతాడు. పట్టించుకుంటలేడు కూడా. అందుకే నాకు ఏడుపొస్తుంది. చూడు ఆయన ఉంటారు. ఎంత ప్రేమతో పిలిచారు కదా నాన్న. మీటింగ్ లో ఉన్నది అందుకే. మీటింగ్ పక్కన పెట్టు. సారీ. నువ్వు నాకు టాయ్స్ కొనిస్తలేవు. టాయ్స్ ఎన్ని టాయ్స్ కావాలి? సరే వెళ్దాం. అన్ని టాయ్స్ కావాలి. అన్ని మొత్తం షాప్ అంతా కొనుక్కోవాలి. ఎప్పుడు లేదే కొనంగమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్ప. ప్రియా, చిన్న ఛాలెంజ్ రెడీయా? అడుగు రెడీయా? ఎందుకు ముఖమాల పెట్టుకుని ఉంటావు? అడుగు అడిగేవారు పొద్దున కదా అడుగు. ఓకే, ఒక ఫ్లైట్ లో 100 బ్రిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి కింద పడిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? 99 బ్రిక్స్. గ్రేట్. మ్యాథ్స్ లో నువ్వు చాలా గ్రేట్ కదా. ఓకే, ఒక ఫ్రిడ్జ్ లో ఎలిఫెంట్ ని పెట్టాలి అంటే ఏం చేయాలి? ఎలిఫెంట్ ని పీసెస్ పీసెస్ చేసి పెట్టాలి. నీ ముఖం. ముందు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి తర్వాత పెట్టాలి. ఓకే, అదే ఫ్రిడ్జ్ లో జిరాఫీని పెట్టాలంటే ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేసేసి జిరాఫీని పెట్టాలి. ముందున్న ఎలిఫెంట్ ని తీసి పెట్టాలి. ఓకే, ఒక ఫారెస్ట్ లో ఎనిమల్స్ అంతా పార్టీ చేసుకుంటున్నాయి, కానీ ఒక్క ఎనిమల్ మాత్రం రాలేకపోయింది. ఏంటిది అది? లయన్. లయనా? ఎందుకు? ఎందుకంటే అడవికి రాజు సింహం కదా, దాని పిల్లలంటే అందరూ భయపడతారు కదా, అందుకే. నీ మోకం. ఇందాక ఫ్రిడ్జ్ లో జిరాఫీని పెట్టారు, అది రాలేకపోయింది. ఓకే, ఆ జిరాఫీకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ జిరాఫీ రివర్ ని దాటాలి అంటే ఫుల్ క్రోకడైల్స్ ఉన్నాయి, అయినా కూడా రివర్ దాటింది, బతికే ఉంది. ఎలాగా? మేబీ జిరాఫే బాయ్ ఫ్రెండ్ వచ్చి కాపాడిండొచ్చు కదా. జిరాఫీ బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఉన్నాడు. మరి ఎట్లా? ఎనిమల్స్ అన్ని పార్టీ చేసుకుంటున్నాయి కదా, అక్కడ ఉన్నాయి అన్ని. అయినా కూడా ఆ జిరాఫీ రివర్ దాటాక చచ్చిపోయింది. ఎలాగా? రివర్ దాటాక చచ్చిపోయిందా? ఎట్లా? మేబీ రివర్ ఫ్లో ఎక్కువ అయిపోయిందమ్మా, వాటర్ ఫ్లో. కాదు, ఫస్ట్ లో ఒక బ్రిక్ కింద పడింది కదా ఫ్లైట్ లో నుంచి, అది దాని తల మీద పడి చచ్చిపోయింది. సరే, ఒక్క లాస్ట్ క్వశ్చన్ ఇది చెప్పు. ఈ ఛాలెంజ్ నువ్వు గెలిచినట్టు. నీకు ఏది కావాలంటే అది. ఓకే, ఒక ఎలిఫెంట్ రివర్ లో ఈదుకుంటూ ముందుకు పోయింది, వెనక్కి ఎలా వచ్చింది? ఎట్లా పోయిందో అట్లా వచ్చింది. నీ ముఖం. తడుచుకుంటూ వచ్చింది. నువ్వు అడిగిన క్వశ్చన్స్ కి టీ పెట్టినా పాలు కూడా ఇరిగిపోయినాయి.
ఇట్లున్నాయి నీ క్వశ్చన్స్. 2025 కూడా అయిపోతుంది, బట్ లైఫ్ మాత్రం ఇలాగే ఉంది అని బాధపడుతున్నావా? అయితే ఒకసారి ఎదురు సరేలే ఊరుకో, పరేషాన్ ఎందుకు, 25 పోయినా 26 ఉందిగా, నువ్వు వెళ్ళే దారిలో కష్టాలే ఉండవా? అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా? ఫ్రెండ్స్ తోనూ పార్టీతోనూ మూడు మళ్ళీ మార్చుకోవా? నువ్వే నీకు మెంటరు, సాధించే నౌకరు, లకొక్కటే లైఫ్ ని మార్చేయదు ఎన్నడూ. ఎనీథింగ్ కోరుకో, అనుకున్నది చేసుకో, ఖరీదేం కాదు కదరా చిన్న స్మైలు ఇచ్చి చూడు. మైనా పాజిటివ్ గా రోజు నిట్ట దాటుకుంటూ వెళ్ళిపోరా. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? యాందిరయ్యా యాన్ చేస్తున్నా? శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. చూసే కోయిల స్వయంగా దెబ్బ అదిరిపోయింది నాన్న. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బంటరా? నాకు దూలెక్కువ. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. నాకు ఏడుపు వస్తుందిరా. రే భద్రప్ప, ఏంట్రే మొరటి పనులు? అలా కొడతావంటే చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ? నువ్వేదో నిజంగా ఫీల్ అయిపోతావంటే? నువ్వు డాన్స్ క్యారెక్టర్ చేస్తున్నావు నువ్వు. ఇంకా నా వల్ల కాదు సార్.